తమ అధికారంలోకి వస్తే 9 గ్యారెంటీలను అమలు చేస్తామని షర్మిల తెలిపారు. రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా, ప్రతి పేద మహిళకు నెలకు 8,500, రైతులకు 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని అన్నారు. ప్రతి మహిళకు నెలకు 8,500 రూపాయలు. షర్మిల తాము అధికారంలోకి వస్తే 9 గ్యారెంటీలను అమలు చేస్తామని ఏపీసీసీ చీఫ్ షర్మిల తెలిపారు. రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా, ప్రతి పేద మహిళకు నెలకు 8,500 రూపాయలు, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ, పెట్టుబడి మీద 50% లాభంతో మద్దతు ధర, ఉపాధి హామీలో కనీస వేతనం 400 రూపాయలు, 2.25 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రతి మహిళ పేరు మీద 5 లక్షల రూపాయల విలువైన ఇల్లు, అర్హులైన ప్రతి ఒక్కరికి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న నాయకులు చాలా మంది వేదిక మీద ఉన్నారు. వీళ్ళందరితో కూర్చొని ప్రతి అభ్యర్థి మీద ఒక డిస్కషన్ పెట్టి ఏ అభ్యర్థి ఎంత పని చేశాడు, ఏ అభ్యర్థి ఈ 5 ఏళ్ళు ఎంత పని చేశాడు, లేకపోతే కొత్త అభ్యర్థి అయితే ఆ బలం ఎంత, లేకపోతే మొన్న మనం లాంచ్ చేసిన యాప్ ఇందిరమ్మ అభయం అని యాప్లో ఎంతమందిని రిజిస్టర్ చేశారు, ఇలాంటి అనేక అంశాలను తీసుకొని ప్రతి ఒక్కరు డీసీసీ ప్రెసిడెంట్ అయితేనేమి, వర్కింగ్ ప్రెసిడెంట్ అయితేనేమి, నాయకులు అయితేనేమి అందరి ఒపీనియన్లు అందరినీ పరిగణలోకి తీసుకొని నిర్ణయించబడ్డ వారు క్యాండిడేట్లు అవుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ, ఏ రీజనల్ పార్టీ కాదు, అంటే ఏ ఒక్క వ్యక్తి నిర్ణయించేది కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ చాలా డెమోక్రటిక్గా సెలక్షన్ జరిగింది. కాబట్టి వచ్చిన వాళ్ళు, టికెట్లు వచ్చిన వాళ్ళు కష్టపడి పని చేయాలి, రాని వాళ్ళు కూడా టికెట్లు ఎవరికైతే వచ్చాయో వాళ్ళ కోసం పని చేయాలి. ఎందుకంటే నిజానికి మనం పనిచేస్తుంది అభ్యర్థి కోసం కాదు, నిజానికి మనం పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ కోసం, నిజానికి మనం పనిచేస్తున్నది ప్రజల కోసం, నిజానికి మనం పనిచేస్తున్నది రాష్ట్రం కోసం, అంతకంటే నిజంగా పనిచేస్తున్నది మనం దేశం కోసం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో లేకపోతే ఏం జరుగుతుందో మణిపూర్ ఘటన చూసాం. ఇలాంటి 1 కాదు 2 కాదు, తప్పిదాల మీద తప్పిదాలు చేస్తూనే పోతుంది బీజేపీ పార్టీ. కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు జనాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలలో ఒక ఆశ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలలో ఒక నమ్మకం, అదే కాంగ్రెస్ పార్టీ బలం. కాబట్టి ఈ ఎన్నికలలో ఏ ఒక్కరైనా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయకపోయినా, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేయకపోయినా నిజానికి చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కాబట్టి కలిసికట్టుగా అందరం, ప్రతి ఒక్కరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నిద్దాం. దాని ద్వారా మన రాష్ట్రాన్ని, మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకున్న వాళ్ళైతాం. ముఖ్యంగా ఈరోజు ఈ మీటింగ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో గ్యారంటీలుగా విడుదల చేసే అంశంలో మీ అందరికీ కూడా ఆ విషయాలు చెప్పడంతో పాటు అతి త్వరలోనే ఈ విషయాలను గడప గడపకు, ప్రతి గడపకు, ప్రతి ఇంటికి ఈ విషయాలను తీసుకెళ్లే అంశమే ఈరోజు ఇక్కడ మెయిన్ అజెండా. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను ఈరోజు ప్రజల మధ్య పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడున్న పార్టీలు, అటు తెలుగుదేశం పార్టీ అయినా, ఇటు వైసీపీ పార్టీ అయినా, 2 పార్టీలు బీజేపీ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నాయి. ఒకరిది పొత్తు అయితే ఇంకొకరిది తొత్తు. ఏ ఒక్క అంశంలో కూడా అటు చంద్రబాబు గారైనా, ఇటు జగన్మోహన్ రెడ్డి గారైనా బీజేపీకి నో అనే క్వశ్చనే లేకుండా ఇన్ని సంవత్సరాలుగా మన రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఒక్క విషయంలో కూడా మేలు చేయకపోయినా చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు బీజేపీ పార్టీకి, మోడీకి బానిసలుగా తయారయ్యారు.
ఇది వాస్తవం. ప్రత్యేక హోదా మనకు 10 సంవత్సరాల కింద రావాల్సిన అంశం. ఈ రోజు వరకు రాలేదు. బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వకపోయినా, రాజధాని కట్టే విషయంలో సహాయం చేయకపోయినా, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ లేకపోయినా, ఏ ఒక్క అంశంలో కూడా మనకు సహాయం చేయకపోయినా కూడా ఒక పక్క తెలుగుదేశం పార్టీ, ఒక పక్క వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా దొందుతోంది. ఇద్దరూ బీజేపీ పార్టీకి బానిసలు. చంద్రబాబు గారేమో పొత్తు పెట్టి వార్డు స్థాయిలో కేడర్ను బలోపేతం చేయాలి. 45, 55 వార్డుల ఎన్నికల కార్యాలయాలు ప్రారంభోత్సవంలో కేకే రాజు. అనంతరం ఆత్మీయ సమావేశం. వార్డు స్థాయిలో కేడర్ను బలోపేతం చేయాలి. 45, 55 వార్డుల ఎన్నికల కార్యాలయాలు ప్రారంభోత్సవంలో కేకే రాజు. అనంతరం ఆత్మీయ సమావేశం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వార్డు స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను బలోపేతం చేయాలని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు సూచించారు. ఈ మేరకు జీవీఎంసీ 45, 55వ వార్డు తాటిచెట్లపాలెం 80 అడుగుల రహదారి వద్ద 45వ వార్డు కార్పొరేటర్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా హనుక్ గారు, 55వ వార్డు కార్పొరేటర్ కేవీఎన్ శశికళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు ఎన్నికల కార్యాలయాన్ని శ్రీ కేకే రాజు శనివారం ప్రారంభించారు. సాధించి మహిళా సాధికారత విషయంలో, మహిళలకి ఆర్థిక స్వావలంబన కల్పించే విషయంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశానికి ఆదర్శంగా నిలబడటం జరిగింది. పేదలందరికీ ఇల్లు పట్టాలు కావచ్చు, పారిశ్రామిక రంగానికి సంబంధించి పారిశ్రామికీకరణ రంగంలో గతంలో 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 75 సంవత్సరాల వయసు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అనుకునే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో కనీసం ఆలోచన కూడా చేయలేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుని 937 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుని బ్లూ ఎకానమీ సృష్టికర్తగా ప్రతి 150 కిలోమీటర్లకి 150 కిలోమీటర్లకు ఒక పోర్టు, ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హార్బర్, 23,500 ఎకరాల్లో తడ నుంచి ఇచ్చాపురం వరకు, చిత్తూరు నుంచి అనంతపురం వరకు కూడా ప్రభుత్వ భూములు సేకరించి కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 3 సంవత్సరాల కాలం పాటు దేశంలోనే నెంబర్ 1గా నిలిచిన రాష్ట్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇది రాసామాన్య విషయం కాదు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. గతంలో ఉన్న ముఖ్యమంత్రి కులహంకారంతో, కులహంభావంతో కేవలం తన సామాజిక వర్గానికి సంబంధించిన వేలాది ఎకరాల భూములు పెంపే లక్ష్యంగా అమరావతి భ్రమలో పడి ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసి ఈ రాష్ట్రం నలుదిక్కులా కూడా ఆర్థిక ప్రగతి లేకుండా అడుగడుగునా కూడా విఫలం చెంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని ద్రోహం చేసి ఖజానాన్ని ఖాళీ చేసి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెడితే ఈరోజు పేదరిక నిర్మూలన చేసి దిశగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు మనం చూసాం. కాబట్టి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు, సామాన్య ప్రజల దగ్గర నుంచి, బడుగు బలహీన వర్గాల వారి దగ్గర నుంచి, మేధావుల దగ్గర నుంచి, అధ్యాపకుల దగ్గర నుంచి ఈ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి జరగాలంటే, ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరగాలంటే, ఈ రాష్ట్రంలో మహిళల ఆర్థిక స్వావలంబన సాధించాలంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యం. నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే. చంద్రబాబు నాయుడికి, జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకే నగలోకానికి ఉన్న తేడా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దాని వ్యవహార ధోరణులు మనందరికీ కూడా తెలిసిందే. ప్రజల కష్టాల్లో ఉంటే మాత్రమే రాజకీయాలు చేయగలుగుతాం, ప్రజల అనుకూల వసతులు మాత్రమే రాజకీయాలు చేయగలుగుతాం, కులాల మధ్య మతాల మధ్య తారతమ్యాలు ఉంటే మాత్రమే రాజకీయాలు చేయగలుగుతాం ఆలోచన చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు. ఏదో సామెత చెప్పినప్పుడు కుక్కలు చెప్పులు వెతుకుతాయి, నక్కల బొరియలు వెలుగుతాయి అన్నట్టు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడ గోతులు ఉన్నాయి, ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ గొర్రెలు. భీమిలిలో టీడీపీ అభ్యర్థులు గెలిచినా ఓడినా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు అన్నారు. తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే విశాఖ రాజధాని అవుతుందని శ్రీనివాసరావు అన్నారు. మరి ఈ సాయంత్రం వేళ ఈ సంధ్యా సమయంలో మన ఈ బీచ్ ఒడ్డున మీ అందరిలా కలుసుకోవడం చాలా సంతోషం. మరి గతంలో చాలాసార్లు మీ గుడ్లవానిపాలెం రావడం జరిగింది. మరి ఈ 5 సంవత్సరాల కాలంలో కనీసం 10 సార్లు వచ్చి ఉంటాం ఈ సాగర్నారు 10 సార్లు. ముఖ్యంగా గతంలో వచ్చినప్పుడు సంక్షేమ కార్యక్రమాలకి, అభివృద్ధి కార్యక్రమాలకు రావడం జరిగింది. మరి గుడ్లవానిపాలెం సచివాలయం ఎంత ఖర్చు పెట్టాం, వెల్ఫేర్కి వాటి అంతా 70 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ గుడ్లవానిపాలెంకి అందించాం 12 కోట్లు ఇవ్వడం జరిగిందమ్మా. మరి ఇచ్చినప్పుడు మీ కులం ఏంటి, మతం ఏంటి, ఏ పార్టీ చూడకుండా అందరికీ ఈ పథకాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.
కాబట్టి ఇవాళ మనం గతంలో కూడా గడప కూడా వచ్చాం పుట్లవనిపాలెం. నేను నాతో పాటు కార్పొరేటర్ గారు, మీ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా. కాబట్టి మనకి తెలుగుదేశం తేడా ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళు 5 సంవత్సరాలు కనిపించలేదు మీకు. రేపు ఎలక్షన్లో మళ్ళీ వస్తున్నాయి కాబట్టి సంక్రాంతి పండుగకి ఈ పకట వేషాలు వచ్చి వస్తుంటారు. వచ్చి మళ్ళీ మీకు ఏదో మాయ మాటలు చెప్తారు. అంటే మీరంటే బాగా లోకువ. వాళ్ళకి ఏంటంటే ఎలక్షన్ టైం వచ్చేసి మీరు వాళ్ళ మాయ మాటలు చెప్పేసి ప్రజలకి ఏదో 4 రూపాయల చేతులు పెడితే మీరు ఓట్లు వేసేస్తారనేది వాళ్ళ ధీమా. కానీ గుర్తుపెట్టుకోండి, అమ్మ తేడా తెలుసుకోండి తెలుగుదేశానికి, జగన్ గారి ప్రభుత్వానికి. మరి జగన్ గారి ప్రభుత్వంలో మన వార్డుకి 70 కోట్లు అలా ఇచ్చాము సంక్షేమ కార్యక్రమాలకి. అలాగే 3,70,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,25 లక్షల కుటుంబాలకి కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా అందరికీ కూడా జరిగింది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ గారు ఎక్కడికి వెళ్ళినా నిరాజనలు పలుకుతున్నారు. మరి ఈ వాలంటీర్స్ వ్యవస్థ ఉండాలన్నా, సచివాలయ వ్యవస్థ ఉండాలన్నా, మన ఇంటి దగ్గరికి అన్ని పథకాలు రావాలన్నా మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అయితేనే మనకి పథకాలను వస్తాయని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి చంద్రబాబు నాయుడు గారు రేపు మీకు అందరికీ ఆడవాళ్ళకి కేజీ బంగారం ఇస్తానని చెప్తాడు, ఒకళ్ళకి పెంచుకారు కొనిస్తానని చెప్తాడు. ఏ మాటలు చెప్పినా కూడా మీరు నమ్మొద్దని మీ అందరికి కూడా మరి నేను విజ్ఞప్తి చేస్తూ, రేపు మే 11వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో మీ అమూల్యమైనటువంటి అతి పవిత్రమైన ఓటుని మరి ఎమ్మెల్యేగా నేను ఎమ్మెల్యేనేమో ప్రెసిడెంట్గా పోలీసుగా. పేదల ద్రోహి జగన్, పేదల పెన్నిది చంద్రన్న. టీడీపీ హయాంలో పేదలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక గృహాలు నిర్మించడం జరిగిందని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలను దారుణంగా మోసం చేశారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్ధ వెంకన్న అన్నారు. రకరకాల భవంతుల్లో ఉన్నవాళ్ళు, కార్లు ఉన్నవాళ్ళు ఇవాళ అమెరికా, లండను, ప్యాలెస్ ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి హ్యాపీగా చదువుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అవగానే అరే పేదవాడు కూడా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే విదేశీ విద్య అవసరమని ఆ రోజు విదేశీ విద్య పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇంకోటి కూడా గ్రహించాలి, 2014లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుల ఊపిలో ఉన్నటువంటి రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో ఆయన సంపద సృష్టించి పేద ప్రజల కోసం విదేశీ విద్య కార్యక్రమాన్ని పెట్టారు. ఇవాళ ఏమైంది జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో? వాళ్ళ పిల్లలైతే లండన్లో చదువుకోవాలి, పేదవాళ్ళ పిల్లలు విదేశ విద్య చేయకూడదు, విదేశ విద్య క్లోజు. అలాగే మేము పదే లెక్కర్ గురించి మాట్లాడడం ఉంటామంటే లెక్కర్ని ప్రోత్సహించడం కాదు, ఒకటే ఒకటి ప్రజలు గుర్తుంచుకోవాలి. లెక్కర్ మానిపీయడం అనేది ఎవరి వల్ల కాదు. ముఖ్యంగా పేద ప్రజలు తాగేది లెక్కర్ వేరు, ధనికులు తాగే లెక్కర్ వేరు. ధనికులు తాగే స్కాచ్లు పేదవాళ్ళు తాగలేరు కాబట్టి పేదలకు అందుబాటులో ఉండి వాళ్ళు తాగే మద్యాన్ని మంచి ఆరోగ్యకరమైనటువంటి మద్యం ఇవ్వాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచి బ్రాండ్లు ప్రవేశం పెట్టడం జరిగింది. ఆ పేద ప్రజల మీద ఉన్నటువంటి కక్షతో జగన్మోహన్ రెడ్డి తన సొంత బ్రాండ్లను పెట్టి దాదాపు 35 లక్షల మంది ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేద ప్రజలు, ముఖ్యంగా ఎందుకంటే ఈ తాగేదంతా పేద ప్రజలు ఆరోగ్యం 35 లక్షల మంది క్షీణించిపోతే అందులో 30,000 మందికి పైగా మరణించారు. 30,000 మంది ఏమో మరణించారు, 35,000 మంది ఆరోగ్యం క్షీణించి ఎందుకు పనికి రాకుండా మూలపడ్డారు. మేమే లెక్కర తాగమని ప్రజలు ప్రోత్సహించం, అయితే దాన్ని మానిపించలేం కాబట్టి మేము ఆరోగ్యకరమైనది చేస్తే జగన్మోహన్ రెడ్డి తన స్వలాభం కోసం, తన లాభం కోసం తన సొంత బ్రాండ్లను పెట్టి పేదవాళ్ళని అనారోగ్యానికి గురి చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇవాళ పేద ప్రజల గురించి మాట్లాడతాడు. ఆయన అంటాడు, బుట్టా రేణుకా గారని మా బీసీఏ కర్నూలులో పార్లమెంట్ సభ్యురాలయ్యి ఈయన చేసినటువంటి సైకో పనులు తట్టుకోలేక తెలుగుదేశం పార్టీలో చేరింది. సరే మేము అక్కడ టికెట్ అడ్జస్ట్ చేయలేకపోయాం, మళ్ళీ రిటర్న్ టపాలో అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. నీ ఇష్టం, నీ పార్టీ నీ ఇష్టం, నువ్వు ఎవరికి ఇచ్చుకుంటావు ఇచ్చుకో, తప్పులేదు.
అత్యంత సంపద ఉన్నటువంటి వ్యక్తి బొట్ట రేణుకా గారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె వాళ్ళ భర్త వాళ్ళకున్నటువంటి స్కూళ్ళ గురించి కానివ్వండి, వాళ్ళకున్నటువంటి వ్యాపారాల గురించి కానీ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి ఇయ్యున్నాయి మా దగ్గరే. ఆవిడ పెట్టి అంటాడు, నేను ఒక పేద బీసీకి టికెట్ ఇచ్చాను అని చెప్తాడు. జగన్మోహన్ రెడ్డికి మైండ్ పోయిందా, లేకపోతే అక్కడ ప్రజలు ఇంటున్న వాళ్ళకి మైండ్ పోయిందో మాకు అర్థం కాల. అంటే ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళకి మైండ్ పోయిందని ఆయన అనుకొని ఆ మాట చెప్పాడు. బాబు జగన్మోహన్ రెడ్డి, బొట్ట రేణుక అనే నువ్వు ఆమె పేదరాలంటే ఇక అంతకంటే దౌర్భాగ్యం లేదు. ఇవాళ పేదల బీసీలకి టికెట్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇస్తాడు, జగన్మోహన్ రెడ్డి ఎవడో. మీరు చూడండి 2014లో కానీ 2019లో కానీ 2024లో కానీ అత్యంత ధనవంతుల్ని అసెంబ్లీ పార్లమెంటు టికెట్లు ఇచ్చినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు రేపు ఎన్నికల వీటిలో కనబడిపోయిద్దిగా ఎవరెవరు ఎంత డబ్బు కొలాలో. విశాఖలో విలువైన భూములను వైసీపీ నాయకులు కబ్జాలు చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. ఏబీసీఎన్సీ క్రైస్తవ భూములలో కేఏ పాల్, బాబుమోహన్ సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సిరిపురంలో చర్చి స్థలం కోసం పోరాటం చేస్తాం. కేఏ పాల్. సిరిపురంలో గల చర్చి స్థలం కోసం పోరాటం చేస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ అన్నారు. ఆసిలమెట్టలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గుడ్ ఫ్రైడే సీజన్ దృష్ట్యా బాప్టిస్ట్ మిషన్ ఆస్తుల పరిరక్షణకు పోరాటం చేస్తామని చెప్పారు. విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ సిరిపురం చర్చి స్థలంలో అన్యాయంగా భవనాలు కడుతున్నారని ఆరోపించారు. 7 రోజుల్లోగా స్థలాన్ని అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. మేము ప్రెస్ చూసాం, ప్రజాశాంతి పార్టీ తరపున అలయన్స్ ఇస్తే చేస్తారా అని అఫీషియల్గా నేను చెప్తానన్నాను ప్రెస్లో. ఎస్, కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ప్రజాశాంతి పార్టీకి అలయన్స్ ఇస్తే మార్చి 4ని చెప్పాను, మార్చి 7ని చెప్పాను, అనేక సార్లు చెప్పాను. బాబుమోహన్ గారిని వరంగల్ నుంచి గెలిపించిన ప్రజాశాంతి పార్టీతో ఇంకొక పార్టీ తరపున వారు పోటీ చేస్తే నేనే వెళ్ళి క్యాంపెయిన్ చేసి అపోజిట్ ని గెలిపిస్తానని కాంగ్రెస్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాను. ఆయన ఇచ్చి డబ్బు ఇచ్చి కొనిస్తారంట. ఆయన అమ్ముడు పోరు. ప్రజాశాంతి పార్టీలో ఆయన చేరిందే ప్రజాశాంతి పార్టీని గెలిపించడానికి. పార్లమెంట్ అభ్యర్థిగా ఇప్పుడు 100లో 40 ఓట్లు ఉన్నాయని సర్వేలు మీరు చూస్తున్నారు. వరంగల్లో నన్ను విశాఖపట్నంలో గెలిపించండి, బాబుమోహన్ గారిని ప్రజాశాంతి పార్టీ తరపున వరంగల్లో గెలిపించండి. అభివృద్ధి అంటే 100 రోజుల్లో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో చూడండి. అలాగే ఇంకా లాస్ట్ బట్ లీస్ట్ ఐ జస్ట్ వుడ్ లైక్ టు సే దిస్. ఆంధ్రప్రదేశ్లో 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు ఉన్నాయి. బీజేపీలో టికెట్ అవసరం లేదన్న వారు మీరు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్ లేదు. మీరు బీజేపీ తరపున, కాంగ్రెస్ తరపున ఎందుకు పోటీ చేయడం? చిత్తశుద్ధి ఉంటే ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేయండి. టీడీపీ, వైసీపీ టికెట్ రాలేదని గొడవ పెట్టుకుంటున్నారు. క్యాన్సిల్ చేసి ఎందుకు? మీరు 100 కోట్లు ఖర్చు పెట్టినా, మేము 95 లక్షలు ఖర్చు పెట్టినా ఎంపీగా గెలుస్తారు. కనుక 7569441275 మా కోర్ కమిటీ మెంబర్స్ రవికుమార్ గారికి, బాబ్జీ గారికి మీరు కాల్ చేయండి. వాళ్ళిద్దరూ కాల్స్ తీసుకుంటారు. రెజమీస్ పెట్టండి. అలాగే 98 వార్డులు నేను తిరుగుతున్నాను. ఇప్పటికే 7 నియోజకవర్గాలు తిరిగాను, మీకు తెలుసు. భీమిలి, గాజువాక, ఇంకా గ్రామాలు, వెందుర్తి చుట్టూ గ్రామాలు, తగరపోల్స్ లాంటి గ్రామాలు నేను ఇప్పటికే తిరిగాను. లాస్ట్ 1 year నేను తిరుగుతాను. ఎస్కోట్ వెళ్ళాను, భీమిలి వెళ్ళాను, గాజువాక్ వెళ్ళాను, సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్. మీకు అవినీతి పరుడైన భరత్ కావాలా? సర్వనాశనం చేసి విజయనగరం భూములన్నీ దోచుకున్న నా మిత్రులు బొత్స ఝాన్సీ, బొత్స సత్యనారాయణ కావాలా? ఇంకా మిగిలిన అన్ని దోచుకోవడానికి కొండలే, ఉసుకొండలే, కొండ లేకుండా చేశారు.
లేదా 5 లక్షల కోట్లు దానం చేసిన కేఏపాల్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులు. మీరేమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. అగైన్ గాడ్ బ్లెస్ యూ ఫర్ సపోర్టింగ్. ఎప్పటికీ ఇల్లీగల్ గా ఎంఈవి సత్యనారాయణ గారు అఫీషియల్ గా ఆక్యుపై చేసింది, డిక్ చేసింది, ఇప్పుడు ఆల్రెడీ తవ్వింది గత 1 year. వెయిట్ నేను చెప్తానండి. మొత్తం ఆక్యుపేషన్ అయితే 70 సంవత్సరాలుగా జరుగుతుంది, 77 సంవత్సరాలుగా. ఐ ఓన్లీ స్పీక్ విత్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు నేను వార్నింగ్ ఇచ్చి మీకు మీడియా సమక్షంలో ఏప్రిల్ 26 గత సంవత్సరం వార్నింగ్ ఇచ్చాను ఎంఈవి సత్యనారాయణ గారికి. ఇక్కడ ఉంటుండగా